విచారములు హెచ్చగా అని అన్నాడు. అంటే విచారములు ఎందుకు వస్తాయండి? పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. కాపురంలో కష్టాలు వస్తే విచారాలే, నా అనుకున్న వాళ్ళు చనిపోతే విచారాలే, నాకేం పర్వాలేదు అనుకున్న వేళలో నువ్వు ఆర్థికంగా చితికిపోతే విచారాలే, వివాహమై నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటే విచారాలే, చదువుకుని ఉద్యోగం లేకపోతే విచారాలే. అంటే విచారం అంటే బాధ. ఓకే, ఆలోచన. విచారం అంటే విపరీతంగా ఆలోచించడం. ఆలోచించి 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 అమ్మా ఈ ఆలోచనల వల్ల తల పోటెక్కిపోతుందమ్మా, వేడి వచ్చేస్తుందమ్మా, తల మెడనరాలు లాగేస్తున్నాయమ్మా, గుండె దడొచ్చేస్తుందమ్మా, ప్రాణం నీరసమైపోతుందమ్మా, ఈ మాటలు అంటారు విచారాలు ఎక్కువైతే. అంటే ఒక శరీరాన్ని తల మొదలుకొని అరిపాదం వరకు నిలువెల్లా కృంగదీసేస్తాయి ఈ విచారాలు. కాబట్టి ఈ విచారములన్నిటి నుండి కూడా నీవు విడుదల పొందాలని అంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు నేర్చుకోవలసిన ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ ప్రార్థన అనుభవం ఏంటనంటే సాగిలపడి ప్రార్థన చేయడం. మీలో చాలామంది చక్కగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు, అది ఒక మంచి అనుభవం. కానీ సాగిలపడి చేసే ప్రార్థన మరి ఎక్కువ నిన్ను శక్తివంతునిగా శక్తిమంతురాలిగా మార్చుద్ది. మనము సాగిలపడి చేసే ప్రార్థన దేవుడు తప్పక 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 అంగీకరిస్తాడు. ఆమేన్ చెబుదాం గట్టిగా.